అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు? ఏ ప్రభుత్వం మీకు బాగా చేసింది అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడే బాగా చేస్తున్నాడు. ఎందుకు అప్పుడు జగన్ చేశాడు? ఏం చేశాడు? మాకేం ఉపయోగపడలేదు. రైతులకు ఎవరికి ఉపయోగం? మాకు ఉపయోగం ఏం పడలేదు. ఆయన దోసుకుంటాం, ఆయన తింటమే సరిపోయింది. ఏమి ఇచ్చాడు? మమ్మల్ని ఏం రైతులకు అనేది ఏమి లేదు. ఆహా లేదు. మరి ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు? ఇప్పుడు బాగుంది. సుఖీ బాగా చేస్తానే ఉన్నాడు. అన్నం ప్రకారంగా అన్ని అమలు చేస్తానే ఉన్నాడు. అన్ని అంశాలు. మరి ఉచిత బస్సులు అన్నాడు, ఉచిత బస్సులు ఇస్తున్నాడు. మరి ఇంకేం కావాలి? అన్నదాత సుఖీబాబుకి మరి నిన్న 2వ విడత కూడా పడ్డాయి. వాటిని ఏం చేస్తారు మీరు? ఇప్పుడు వ్యవసాయం ఉంది, వ్యవసాయానికి పెట్టుకుంటాం. ఇప్పుడు మందులని మాకులని ఇప్పుడు అప్పులు తీసుకొచ్చుకొని కట్టుకోవాలి కదా. ఏ బాధ లేదు కదా. ఇప్పుడు 7 ఏళ్ళు పడ్డాయి. ఆ 7 ఏళ్ళకి మందులు కొట్లో బంగారులాగా మందులు తెచ్చుకొని అప్పు లేకుండా తెచ్చుకొని పొలాలకు వేసుకున్నాం, పెట్టుబడులు పెట్టుకుంటాం. ఎంత మంగళసూత్రాలతో సహా మంగళసూత్రాలు పెట్టి అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం, తాకట్లు పెట్టుకొని. ఆ బాధ లేకుండా పోయింది బాబు గారు వచ్చినాక. అస్సలకి ఎంత ఆడవాళ్ళని ఎంత అసలు మహిళల్ని నడిపించిందే ఆయన. బయట ప్రపంచం చూపించిందే చంద్రబాబు నాయుడు మాకు. అంత ముంగలే అసలు ఇళ్లలోంచి బయటికి పోయటం తెలవాల. ఈ చంద్రబాబు నాయుడు డ్వాక్రాలు పెట్టిన కాంచి ఆడవాళ్ళం ప్రతి ఒక్క మహిళలను బయటికి పోయి నేర్చుకుంటాం, ప్రతి ఒక్కటి తెలుసుకుంటాము. మాకు ఎంత బాగుందో ఎంత ఇది ఉందో. మగవాళ్ళకన్నా ఎక్కువ మేమే పోతున్నాం దేనికైనా. ఎలా అన్ని విధాలుగా మేము నేర్పుతున్నారు, మాకు చెబుతున్నారు, చూస్తున్నాం, పోతున్నాము, అన్ని జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత రైతులకు సపోర్ట్ చేశారు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఇంకా రావాలి, ప్రజాపాలనకి ఇంకా రావాలి. ఇంకా 10 సంవత్సరాల బ్రహ్మాండంగా ఇంకా ఏకగ్రహం ఎన్నుకోవాలి. మేము రావాలనే కోరుకుంటున్నాము. మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటది. అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు జగన్ వచ్చాడంటే మళ్ళీ మేము శూన్యం అయిపోతాం గ్యారెంటీగా. చేస్తే ఇప్పటికే అనారోగ్యం పాలయ్యాము ఇంజక్షన్ చేయించుకొని. అంటే అప్పుడు మేము పోతా ఉన్నాం భయంతో మేము కూడా చేయించుకున్నాం అనుకో. మరి ఏం చేస్తే ఎంత బాగా అన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నిటికీ బాగా పెట్టాడు. స్త్రీల గురించి ప్రతి ఒక్క డ్వాక్రాలు ఏంది అయ్యని ఇయ్యని అన్నీ బాగా పెట్టాడు. బయటికి పోయి అప్పు రూపాయి తెచ్చుకునే పనులు తాకట్లు పెట్టి తెచ్చుకునే ఇది లేకుండా చేశాడు. బ్యాంకు లేనిది ఎక్కడికి పోయినా అగ్రికల్చర్ అన్ని సంబంధించిన ఆడవాళ్ళకే పెట్టాడు. ఆడవాళ్ళే మొంగల బాట ఏమంటున్నాడు, అడుగేయమంటున్నాడు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళనే ఏమంటున్నాడు మొంగల. స్త్రీల మీద అంత అభిమానం చూపిస్తున్నాడు. వస్తాడు ఇక చంద్రబాబు నాయుడు ఏకగ్రహం 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా. గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకి ఎంతో రైతు భరోసా ఇచ్చి నేనే ఆదుకున్న రైతులు అంటున్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో 2 విడతలుగా కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చే అన్ని కలిపి వేస్తున్నారు. మరి గతంలో కరెక్ట్ గా వచ్చాయా? ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాయి. గతంలో రాలేదు. ఎందుకు? న్యాయంగా రాలేదు. చెప్పాను వచ్చాయని చెప్పటం వాళ్ళకి అంతే జరగబాబట్టే ప్రజలందరూ ఇన్ని నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు. అదంతా అడివేసిపోయింది. మందడం అవి మొత్తం అడివేసిపోతే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు చేసినట్టు అడుగులాగా పెట్టకుండా మరి గెలిచేవాడేగా. న్యాయం చెయ్యి నువ్వు, మాకెవరైనా ఒకటే న్యాయం చెయ్యి. చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరూ సంతోషంగా ఉండారు. నేను ఇకరాంగురాలని 6,000 ఇస్తున్నాడు నెలకి. అట్టాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. పిల్లలు లేరమ్మా, ఇకరాంగురాలని ఎవరు లేరు. భర్త పోయాడు, 2 ఏళ్ళు అయింది. ఆయన ఇచ్చిన 6,000 మీరు గడవడానికి. ఒకవేళ చంద్రబాబు నాయుడు రాకుండా ఉంటే మీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఆందోళనగా ఉండేది. 3,000 రూపాయలతో ఏమి జీవితం గడుస్తుంది? మరి రైతులకు న్యాయం చేశాను నేనే జగన్ అంటున్నా కదా, ఇప్పుడు చంద్రబాబు చేశాడంటారా? చంద్రబాబే చేశాడమ్మా. చంద్రబాబు రావటం ఊళ్ళు మొత్తం బాగుపడ్డాయి. రోడ్లు పోతున్నారు, వంతెనలు పోతున్నారు, వంతెనలు కడుతున్నారు. మహా సంతోషం ఉంది. మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటది ప్రజలందరికి కూడా. లేకపోతే అంతా ఇదైపోద్ది. ఒకవేళ ఆయన కాకుండా వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటది అంటారు? ఏమో భగవంతుడు తెలియాలి. ఆయన వస్తేనే ప్రపంచం అంతా చల్లగా రాష్ట్రం మొత్తం పచ్చగా తిరుగుతారు. అల్లకల్లోనం అయిపోద్ది మళ్ళీ. ఆయన చేసినట్టు ఎవరు చేయరు. ఎవరు చేసినట్టు? చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కట్టి బాగుంది. రైతులకండి అందరికీ బాగుంది. ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు?
జగన్ వాడు పాడి కట్టారా జగన్ ఏం చేశాడు వాడు ఫలాన్ని మంచి పని ఏమన్నా వచ్చి మట్టి పోసాడా కట్ట సిమెంట్ వేసాడా వాడు చేసిన 5 ఏళ్ళలో ఏ పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు నేను పథకాలు ఇవ్వడంలో నన్ను మించిన బట్టం నొక్కితే పథకాలు పట్టాయి ఏం బట్టి వాడు తాడు వాడు అవ్వ తాతయ్యలు ఏమైపోయారని అడిగారు ఆయన చచ్చినోడు ఏం చేయలేదు పాడి కట్ట ఆ రోజు అమ్మాయి రైతు పిల్లలు కూడా సూత్రాలు ఉంటాయా అంది రైతు పిల్లం ఏం చేస్తుంది ఒకే సూత్రం ఒకే మొగుడుగా ఉంటుంది అంతే జగన్ మేం చేసినట్టుగా రైతులకు ఎవ్వరు చేయలేదు భరోసా ఇచ్చాం రైతు మూసుకొని పడుకోమని ఇంటో నోరు తెరిచి. ఏం చేశాడు 14,000 రూపాయలు కోట్లు ఖర్చు పెట్టాడు రంగులకి ఆయన రంగులకి మరి అన్ని బాగున్నాయి అన్ని రంగులు తీసి వాడు వేసాడు వేసి నీ లక్షలు ఈ నేలైనవి అన్నాడు ఎవడేమన్నాడు అండి అదేగా దొంగ రంగులకే రంగులకే కోట్లని అప్పు చేసి పెట్టాడు ఎందుకు ఇంకా ఆయన ఇంకా మిమ్మల్ని పంపించాడా నన్ను పొగుడుతాడని చంద్రబాబు నాయుడు పరిపాలన రైతుల విషయాన్ని ఎలా ఉందంటారు బాగుంది చెప్పే పని లేదు వంచన చేసే పని లేదు అన్నం తినే వాళ్ళు ఎవరు ఆయన వంచన చేయరు ఆడ భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కూల్చేశాడా చచ్చినోడు వాడు దుర్మార్గుడు అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం వాడు దినం చేసుకున్నాడు అమ్ముకున్నాడా రోడ్లు దొవ్వాడా తార్ రోడ్లన్నీ ఏందా సచ్చినోడు చేశాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండొద్దు అనుకోటానికి కూడా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు ఏంది వాడి పాడే వచ్చేది రాడు ఆ సచ్చినోడు రాడు వస్తే ఏమవుతుంది అసలు ఈ రాష్ట్రం శోషానం అయిపోద్ది ఎవరిని బతకనీడు మనుషులు అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్టా ఎందుకు మా యాత్రుల మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద ఆధారం వాడు బొమ్మ ఎత్తే నేనంటే చెల్లేది ఎందుకు వాడు మాది అమ్ముకోవటానికేగా వాడు అయ్యో మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అవ్వ తాతయ్యలని ప్రేమగా పిలుస్తాడు వాడు జనం చెయ్యో వాడు అవ్వ తాత లేదేమి లేదు ఏమి లేదు అవన్నీ ఏం చేశాడు ముసలోళ్ళు ముద్దులు పెట్టుకోవటము ఆ పిల్లలు దౌడుకోవటము అవన్నీ చేసి అన్ని భోగవేషాలు చేశాడు అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు ఈ ఏడుగో వాడే వస్తే మనం కూడా బతికేవాళ్ళం కాదు మళ్ళీ వచ్చి అసలు మొన్న వచ్చినా కూడా బతికనిచ్చేవాడు కాదు ఈ పాటికి బయటికి నెట్టేవాడు అన్ని రాసుకునేవాడు ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా లేదు ఈసారి నేనే వస్తానని ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ వస్తానని అంటున్నాడు కదా అన్నా రాడమ్మా నేను చెబుతున్నా కానీ నీకు రాసిస్తా వాడు జలంలో రాడు నేను చెప్పాను కదా రాసుకుని ఎందుకు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చేసింది సరే వాడు ఏమంటారు ఎవరు అంటారు అంటున్నాడు చంద్రబాబు ఏం బాలేదు ఈ వంకలు ఎందుకు పెడుతున్నాడు ఈడు మరి ఏమంటే చెడిపోయిన వాళ్ళు ఏమంటారు మంచి వాళ్ళ మీద ఎవరైనా అంటారు అది వండిస్తారా ఆయన ఏ లోపం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మీ అమరావతి రైతుల దగ్గరికి వచ్చి నాకు ఓటేయమ్మా అబ్బాయి సరే బాగా చేస్తానని మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు చెప్పు తీసుకు కొడతా నేనైతే వాడు ఏమైనా కేసులు పెట్టుకొని చెప్పుతో కొడతా వాడిని కొడతా మేము అసలు నువ్వు రావద్దు అడగొద్దు మేము వేయమమ్మా ఎవరు జగన్ ఈసారి వస్తే జనాలకు మేలు ఏమన్నా చేశాడంటే బయటికి వెళ్ళని లేడీస్ కూడా ధైర్యాలను ఇచ్చి ధర్నాలు చేసి మగాళ్ళు ఊరుకోపోయిన బయటికి వెళ్ళిన ఆడాళ్ళు కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు జగన్ ఇచ్చాడు ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకు అది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిం కొట్టిద్దండి ఒకవేళ అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరిం కొట్టిద్ది గొడ్డుగారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం అసలు అందులో సమస్య లేదు నేను పోయి ఆయన పరిపాలన అకృతంగా అట్టపోయి మా బొట్టాలమే బోగు చేసి వెళ్ళా అందరిని కారాలు తలా కిలో కారం కొట్టుకుని వెళ్ళి తరిం కొడతాం అది మాత్రం పక్క రైతులకైతే న్యాయం జరిగిందంటారా రైతులకు కూడా ఆయన చేయాల్సిన సూపర్ 6 అన్ని వదిలిపెట్టాడు చేశారు అన్ని రైతు బాగుంటేనే దేశం బాగుంటది అందరు కడుపులు నిండుతాయి అందరూ బాగుంటారు అందరూ సరిగ్గా తింటారు ఇంకెవరున్నా వాళ్ళగా చేయలేని కూడా చేయలేను ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీల చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు ముందేసి కూడా పెంచుతాడు వాడు రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం వాళ్ళు పిచ్చెట్లు పెంచుతాడు బలాలేసి కూడా బాగా మాట అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఇంట్లో కాదమ్మా ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు ఇప్పుడు నువ్వు ఉన్నావు కరెక్ట్గా వెళ్ళే చాటుకు చేరుకుంటా నమ్మకం ఉంది అలా కూడా జరిగింది ఇవాళ లేదు నేను ఇందాకే వాట్సాప్లో చూసి విజయవాడలో ఒక అమ్మాయిని నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండింగ్లోకి వచ్చానంటే ఆడు బంగారం నగలు అమ్మాయి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే పోలీసులు పట్టుకొని భద్రంగా తీసుకెళ్లి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు మరి ఆ ప్రభుత్వంలో ఒక్క అమ్మాయి చేశాడు